సాయంత్రం 6 గంటలకు పక్కా సమాచారం గ్రామస్తులు బూరుగుపల్లి గ్రామస్తులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ ఒక చిరుతపులి దానికి సంబంధించిన 2 పిల్లలు తిరుగుతున్నారని సమాచారం అందగానే మా స్టాఫ్ రావడం జరిగింది. నిన్న రాత్రి తిరగడం జరిగింది. నిన్న రాత్రి ఎలాంటి ఆనవాళ్ళైతే కనిపించలేదు. రాత్రి దానికోసం ఒక 2 కెమెరా ట్రాప్స్ను బోను పెట్టడం జరిగింది. మళ్ళీ ఏమైనా వస్తుందేమోనని మళ్ళీ మార్నింగ్ వచ్చి దాని వేలి ముద్రల కోసం చూసాము. అది అంటే చిరుతపులియా అడవి పిల్లి జాకాల ఏది మనకు ఇంకా ఎందుకంటే మొత్తము గ్రాస్ అది లేదు, ఇది పచ్చిగా లేదు కాబట్టి వేలి ముద్రలు కూడా సరిగా కనబడట్లేదు. సో దగ్గరున్న అడవి లాంటి ప్రదేశంలో కూడా లోపల పోయి వెతకడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి పాదముద్రలు కనిపించట్లేదు. సో ఇవాళ నైట్ కూడా ఇంకో 2 కెమెరాస్ ఫిట్ చేసి ఒకవేళ నైట్ దాని మూమెంట్ ఏంది ఉన్నదో దాని మీద కొంచెం నిఘా వేసి ఒకవేళ రాత్రి మళ్ళీ ఒకసారి వచ్చి మేము మళ్ళా దాని మీద పరిశీలన చేస్తామని చేస్తాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ప్రజలు? ఇప్పుడైతే ఈ ప్రాంతానికి చెందిన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ గుంపుగా తిరగాలి. సింగిల్గా ఎవరు వెళ్ళకూడదు. చేతిలో కర్ర కానీ ఏదైనా టార్చ్ కానీ లేకపోతే ఏదైనా కాగడ లాంటిది అటువంటిది పట్టుకొని తిరిగితే వాళ్ళకే మంచిది. లేకపోతే అది అటాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. 2-3 గుర్తులు గుర్తించారు కదా, అవి కన్ఫర్మ్ అయింది. అంటే అది క్లారిటీ లేదు. అది ఒకవేళ అది క్లారిటీ వస్తే మాకు కూడా క్లారిటీ వస్తుంటుంది. అది అడవి పిల్లిలు కూడా ఆల్మోస్ట్ అట్లే ఉంటాయి. అడవి పిల్లి కావచ్చు, చిరుతది కావచ్చు. మళ్ళీ ఏంటంటే ఒకదాని మీద ఒకటి అంతా గుంపుగా ఉన్నాయి. దాని మీద కుక్కలు కూడా నడిచినట్టు ఉన్నాయి. కుక్కల పాదముద్రలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం దానికి నీట్ చేసి పెట్టేది అటు ఎవరు వెళ్లకుండా చూసి మళ్ళీ నైట్ ఏమైనా వస్తుందేమోనని దాని మీద నిఘా వేసి సో ఫర్దర్ దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. డాంబర్ రోడ్కు క్రాస్ అయింది అంతే. అది ఇంత దూరం రావడానికి నిన్నాక మొన్న ఎండి పిల్లడు ఉంటాడు ఒక ఊర్లో మామూలునే ఆయన బర్ల మేపుతాడు. ఆడ నిలయ తోటలో ఇటే రాగా చూసిండట అంతే. అది ఆయన మాటలు రావు. ఆయన చెప్తుండు 2 పిల్లలు ఒక తల్లి ఇటు వచ్చింది, నేను అటు బర్రెలు కొట్టుకున్నాను. ఎందుకు వాళ్ళు కూడా బర్రెలు పోతలేరు. ఇంత దూరం ఎందుకు వస్తే 3-4 రోజులకోలే ఏదో ఒక దాన్ని పట్టు కదా ఎవరో ఒకరు అంటారు కదా అని నేను నిన్ననే అనుకుంటున్నాను అంతే. అదే ఖచ్చితంగా సౌండ్ ఒక 5 నిమిషాలు సౌండ్ బంద్ చేసినాం అనుకో అక్కడి నుంచి చక్కగా వచ్చినాయి. దొడ్డికాడికి వస్తున్నాయి. ఆ జాలి కట్టిన వాటి అలా లోపల కోతులు బయటకు వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మేము సౌండ్ చేసేసరికి అవి వచ్చినాయి రాలేదని రాత్రి 3 ఫేజ్ కరెంట్ ఏపించి సబ్ స్టేషన్కి ఫోన్ చేసి ఆడ మా బావి దగ్గర కరెంట్ అక్కడ వైర్ పెడితే లైట్లు వస్తాయి పెట్టినా మొత్తం నత్తుకుంటూ వెళ్ళిపోయినాయి లైట్ పెట్టగానే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.